అందరికీ నమస్కారం అండి. ఈ యాలకుల హారతి మరియు పూజా విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. యాలకుల హారతి అనేది లక్ష్మీదేవి మరియు శుక్రగ్రహ అనుగ్రహం కోసం చేసే ఒక అత్యంత పవిత్రమైన పరిహార పూజ. యాలకులు శుక్రుడికి మరియు ధనలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ హారతిని క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల ఇంట్లోని దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత లేదా ప్రతిరోజు సంధ్యా సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కావాల్సిన వస్తువులు: పచ్చ యాలకులు 2, కర్పూర బిళ్ళలు, హారతి పళ్ళెం, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. శుభ్రమైన హారతి పళ్ళెం తీసుకొని అందులో కర్పూర బిళ్ళలను ఉంచాలి. కర్పూరంపై యాలకులను కొంచెం చిదిపి వేసుకోవాలి. అలాగే ఆ యాలకుల మీద స్వచ్ఛమైన కొంచెం ఆవు నెయ్యి వేయాలి. దీపారాధన చేసిన జ్యోతి లేదా అగ్గిపుల్లతో కర్పూరాన్ని వెలిగించాలి. కర్పూరం వెలుగుతున్నప్పుడు దాని వేడికి యాలకులు కూడా కాలి ఒక అద్భుతమైన సుగంధభరితమైన పొగ మరియు సువాసన వస్తాయి. ఈ సువాసన వస్తున్న హారతి పళ్ళాన్ని కుడి చేత్తో పట్టుకొని దేవుని పటాల ముందు లక్ష్మీదేవిని స్మరించుకొని హారతి ఇవ్వాలి. హారతి పూర్తయిన తర్వాత ఆ పళ్ళాన్ని పూజ గదికే పరిమితం చేయకుండా ఇల్లంతా తిప్పాలి. యాలకులు కాలిన సువాసన ఇల్లంతా వ్యాపించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు దాచే బీరువా దగ్గర హారతి చూపించాలి. చివరగా ఇంట్లోని వారు ఈ హారతిని కళ్ళకు అద్దుకొని దేవుని ఆశీస్సులు తీసుకోవాలి. హారతి ఇచ్చేటప్పుడు ఎల్లప్పుడూ నిలబడే ఇవ్వాలి. శుక్రవారం రోజున లేదా మంగళవారం రోజు లేదా రోజు పూజా సమయంలో లక్ష్మీదేవి లేదా దుర్గాదేవి ముందు చేస్తే అత్యంత ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ కటాక్షం: యాలకుల సువాసన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ధనలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఆర్థిక సమస్యలు: రోజు పూజ చేయడం వల్ల దరిద్రం తొలగి అప్పుల బాధలు తీరుతాయి. నెగిటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలుగుతుంది. మనశ్శాంతి: ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది కాబట్టి యాలకుల పూజా విధానం మరియు హారతి మహాలక్ష్మీదేవికి ఇవ్వడం వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుంది.